ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చింది దగ్గర నుంచి? బాగుంది, చాలా బాగుంది. నేను వచ్చి అరెస్ట్ అయ్యాడు కదా, ఎలా ఉంది సార్? అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అలాంటి క్రిమినల్స్ అందరినీ ఏర్పడారు తొందరగా. సంవత్సరం లోపల అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకా అద్భుతంగా పరిపాలించినట్టు అవుతుంది. అంటే రెడ్ బుక్ పరిపాలన వల్ల అరెస్ట్ అయ్యాడు, టార్గెట్ చేశారు నారా లోకేష్ అంటారు, నిజమంటారా? రెడ్ బుక్ అంటే అసలు వాడు తప్పు చేశాడు లేదా? ఆఫీసర్ ఎవడు సాక్షులు బెదిరించి కిడ్నాప్ చేశాడు కదా, అందుకని అరెస్ట్ చేశారు. అసలు వాడు చేసిన తప్పులకి ఇప్పుడు కాదు, ఎప్పుడు అరెస్ట్ చేయాలి. అట్లాంటి క్రిమినల్ అసలు సమాజంలో బతకూడదు అసలు. ఆయన ఏమంటున్నారంటే నాకేం సంబంధం లేదు అని అంటున్నారు కదా, పార్టీ ఆఫీస్ దాడిలో నేనేం సంబంధం లేదని అంటున్నారు. రఘురామకృష్ణరాజుకి ఏ సంబంధం అని తీసుకెళ్ళి లోన్ పెట్టి కొట్టారా ఆయన్ని? ఏ సంబంధం లేని కొట్టారు ఎంపీ. ఏ బచ్చాగాడు ఇప్పుడు సామాన్యుడు, వాడు ఎమ్మెల్యే కూడా కాదు, ఓడిపోయే సామాన్య మనిషి ఇప్పుడు మనతో పాటు. అలాంటి వాడు తప్పు చెప్తే బెదిరించి సాక్షులు బెదిరించి చెప్తే ఊరుకుంటారా? కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు వాళ్ళు నారా లోకేష్ గారు కానీ, నారా భువనేశ్వర్ గాని, చంద్రబాబు గారు కానీ ఏం అనలేదంటారా వంశీ గారు? వ్యక్తిగత విషయాలు అనవసరం అండి, వ్యక్తిగత విషయాల దూరం పోకూడదు ఇక్కడ. అతను తప్పు చేశాడా లేదా? కనీసం 2-3 వేల కోట్ల రూపాయల గవర్నమెంట్ ఆస్తుల్ని అక్రమంగా తవ్వుకొని అమ్ముకొని బతుకుతున్నాడు అతను. అలాంటి వ్యక్తి అసలు అతను వాళ్ళ ఎంత ఆస్తి ఇచ్చాడు, వాడి బతుకేంటి, వాడేంటి చూడండి, మీరు కనుక్కోవడం ముందు ఏమన్నా విచారించి, వాడు ఊళ్ళో పోయి ఇళ్ల పక్కన వాళ్ళందరూ విచారించి వాడి ఆస్తి ఏంది, వాడు అసలు ఏం చేస్తున్నాడు, వాడు పుట్టుకేంది, వాడి ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది అని విచారిస్తే వాడు ఎలా సంపాదించాడో మీకే తెలుస్తుంది. ఇదే పరిస్థితి కొడాలానికి, రోజా గారికి వస్తుందని మీరు అనుకుంటారా? తప్పు చేస్తే ఎవరికైనా ఒకటి వచ్చిందా? తప్పు చేసిన వాళ్ళు అందరికీ వచ్చింది. అతనే నువ్వు చేసినా వచ్చింది, నేను చేసినా వచ్చింది. ఎవరు తప్పు చేస్తే వాడికి వచ్చింది పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదని మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అసలు విషయం ఎందుకు అసలు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విషయం ఎందుకు? ఇంకా అసలు అయిపోయిన చరిత్ర. ఇంకా లైఫ్ లో నాకు తెలిసి అతను రాజకీయ జీవితమే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జైలుకి పోయే అవకాశాలు ఉన్నాయంటారా? అది చెప్పలేము. అతను కేసులు రుజువు అయితే వెళ్తాడు లోనకి. అతనేంది ఎవరైనా నువ్వైనా వెళ్తావు, అతనేంది మోడీ గారు అయినా వెళ్తాడు. తప్పులు రుజువు అయితే మోడీ అయినా ఎవరైనా చట్టానికి తలవంచాల్సిందే కదా. కూటమి ప్రభుత్వం వల్లే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యేలు అంటారు, వాళ్ళకేం చెప్తారు? టార్గెట్ చేస్తే ఈ పాటికి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఓడిపోయిన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, తప్పు చేసిన వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోనికి వెళ్ళేవాడు, వాడి కొడుకు వెళ్ళేవాడు, అందరూ వెళ్ళిపోయేవాళ్ళు ఈ పాటికి. అలా కక్ష సాధింపు చర్యలు అయితే అధికారంలో కూర్చున్న సీటు గంట లోపులోనే వీళ్ళందరినీ తనకు కావాల్సిన పోలీసు వాళ్ళని పెట్టుకొని 4 రోజుల్లోనే మొత్తాన్ని మూసేపించి లోపల సపరేట్ జైలు పెట్టించి ఈ పాటికి ఏం చేయాలో చేసేవాడు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీరు వైసీపీ ఎమ్మెల్యేలకి మొత్తానికి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? నీతిగా బతకంటారా? ఇప్పటికైనా అవాకు చోవులు పేరకుండా సక్రమంగా సమాజంలో సమస్యలను కాపాడుతూ అన్నింటినీ సమతుల్యత పాటించుకుంటూ హ్యాపీగా బతకంటారా? మీరు కూడా సమాజంలో అందరికి కావాల్సిన విధంగా బతకండి. సరే, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందండి? చాలా బాగుంది. అంటే ఈ రోజు మరి వల్లభనేని వంశీ అరెస్ట్ పై మీ అభిప్రాయం అనేది ఏంటి? వాస్తవమే కదా, నిజం. తప్పు చేసి అరెస్ట్ అయ్యాడు. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారంటారా వల్లభనేని వంశీ? 100% చేసిండు కదా, ప్రజలు చూసింది అందరికీ తెలుసు కదా, వాస్తవమే కదా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ పాలన అనేది జరుగుతుంది అంటున్నారు, నిజమంటారా? రెడ్ బుక్ పాలన అనేది ఏం లేదు, కానీ లోకేష్ అన్న చెప్పింది ఏమంటే చట్టానికి ఉల్లంఘించి ఎవరైతే తప్పు చేస్తారో ఏ అధికారులు కానీ కార్యకర్తలు కానీ మా కార్యకర్తల మీద ఇది చేసినా కూడా వాళ్ళందరి మీద ఇది చేస్తామని చెప్పాడు అంతే. అంటే విజయసాయి రెడ్డి గారి రాజీనామాపై అసలు ఏంటి సార్, ఏం జరిగింది అనుకుంటున్నారు? వల్లభనేని వంశీ గారికి జరిగిన సిచ్యువేషన్ జరిగిద్దని రాజీనామా చేశారంటారా? అలాగే ఉండొచ్చు కదా, వాస్తవమే అది. అసలు వంశీ గారిని రాజకీయ కుట్రతో అరెస్ట్ చేశారు అంటున్నారు, నిజమంటారా? అబద్ధం, అది అబద్ధం. లోకేష్ గారు హస్తం లేదంటారా దీంట్లో అరెస్ట్లో? ఏం అసలు లేదు కదా, చట్టాన్ని ఉల్లంఘించిన ఆ రోజు కేసులు పెట్టారు, అరెస్ట్ అయ్యాడు అంతే కదా. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినట్టు రుజువు ఉందంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు దీని మీద? చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు సీరియస్గా తీసుకుంటే రేపు ఫ్యూచర్లో కానీ ఇంకొకరు తప్పులు చేయకోకుండా ఉంటారు. వంశీ గారు అరెస్ట్ అయినట్టు కొడాలి గారు, రోజా గారు వీళ్ళందరికీ జైలు శిక్ష పడుద్ది అంటారా? తప్పు మాట్లాడినారు, తప్పుడు పనులు చేసిండు కదా, ఖచ్చితంగా శిక్ష పడతారు. పడితేనే ఇంకొక నాయకుడు కానీ కార్యకర్త కానీ ఇది చేయకోకుండా ఉంటారు, తప్పులు చేయకోకుండా ఉంటారు, తప్పుడు మాట్లాడుకోకుండా ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చిందంటారు. తప్పు చేసింటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు జైలుకి వెళ్తారనుకుంటున్నారా? జైలుకి వెళ్తారంటే వాళ్ళ బాబాయ్ కేసులో ఏదన్నా జరిగితే జరగచ్చు. సార్ మీ పేరండి?
ఎస్ అన్న. సార్ ఎలా ఉంది సార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి? వస్తున్నాను. ఆ. నేను అడ్వకేట్ను, లీగల్ ఎయిడ్ కడప లీగల్ ఎయిడ్ వైస్ ప్రెసిడెంట్ను లీగల్ ఎయిడ్లో. ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? అద్భుతంగా ఉంది. ఏంటి సార్ అంత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయమే నడుస్తుంది, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అంటున్నారు కదా? రెడ్ బుక్ పరిపాలన అనేది ఏం లేదు. వాళ్ళు చేసిన పాపపుణ్యాలన్నీ పాపాలని ఇప్పుడు పుట్టలు పెరిగినాయి కాబట్టి వాళ్ళు అనుభవించాల్సి వచ్చింది, అనుభవిస్తున్నారు అంతే. ఓకే. అంటే లోకేష్ గారు వల్లభనేని వంశీ గారిని టార్గెట్ చేసి అరెస్ట్ చేశారంటున్నారు, నిజమంటారా? అది అబద్ధం, శుద్ధ అబద్ధం. వారి పాపం పండింది లోపల చట్టం తన పని తను చేసుకొని పోతుంది. మేము లాయర్లమే కదా, మాకు తెలుసు కదా. వాళ్ళు ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా అట్నే చేశారు కదా, చట్టం తన పని చేసుకొని పోతుంది అని చెప్పారు. ఇప్పుడు కూడా చట్టం తన పని తను చేసుకొని పోతుంది ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 సంవత్సరాల్లో పేదలకి నేను న్యాయం చేశాను అంటున్నారు, చేశారంటారా? ఏం చేసినారండి? ఏం చేయలేదు. ఉండేదంతా ఊడ్చుకోపోయారు. ప్రతి దాని మీద ఉప్పు మీద, పప్పు మీద, బెల్లం మీద, అంత మీద పన్నులు వేసేసి మాంతంగా రేట్లు పెంచేసి ఎవరు మధ్య మనుషులు బతికేదానికి లేకుండా పేదలు తినడానికి కూడా కొనేదానికి డబ్బులు లేక తినేదానికి లేక పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు తెచ్చుకొని కారం పంచుకొని తినే రోజులు చాలా ఉన్నాయి. ఏం చేస్తున్నారండి? ప్రతి దాంట్లో కమిషన్లు రాబట్టుకుంటారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో అంటే పేద ప్రజలకు న్యాయం చేశాను, నన్ను మోసం చేశారు ప్రజలు అంటున్నారు, నిజంగా ప్రజలు మోసం చేశారంటే? ఏం మోసం చేయలేదు, ప్రజలు కరెక్ట్గా పనిచేసినారు. ప్రజలు మోసం చేయలేదు. ఆయన మోసం చేసినాడు. ప్రజలు కూడా కరెక్ట్గా సమాధానం చెప్పారు. సార్ వల్లభనేని వంశీ విషయంలోకి వచ్చేటప్పుడు ఎలా ఉంది? అసలు కక్షపూరితం జరిగిందంటారు, నిజాయితీ జరిగిందంటారు? అరెస్ట్ నిజాయితీగానే జరిగింది, కక్షపూరితంగానే ఏం లేదు, నిజాయితీగానే జరిగింది. నిజాయితీగానే జరిపినారు, కక్షపూరితం ఏం లేదు. అంటే వల్లభనేని వంశీ గారిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అతనికి ఆ శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. అంటే కొడాలి నాని గారు, రోజా గారు కూడా ఉన్నారు. రోజా గారికి ఇంకా తదుపరి వెనకబడి వస్తాయి వాళ్ళ గుర్తంగా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే పరిస్థితి వచ్చిందంటారు, అరెస్ట్ చేసేంత పరిస్థితి? చెప్పలేం కదా, ఆయన చేసిన క్రిమినల్ అవన్నీ బయటకు వచ్చేస్తుంది, రావచ్చు కూడా చెప్పలేము. ఇకపోతే తెలుగుదేశము చిన్న కార్యకర్త నుంచి మెంబర్ వరకు అందరినీ సమానంగా చూసుకుంటుంది. కాకపోతే కార్యకర్తలు మర్చిపోకుండా ఉండాలనేది మా కోరిక. థ్యాంక్ యూ సార్. రాజగౌడ్ బాబా, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది, అసలు ఎలా చేస్తున్నారు పరిపాలన అనేది? ఏం పర్వాలేదు, సూపర్గా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎందుకు వద్దు అనుకున్నారంటారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు? ఆయన చేసే ప్రవర్తనలు సరిలేవు అంతే. ఇప్పుడు ఇక్కడ బాగా జనాన్ని పలకరించుగా అంత మంచి ఉన్నప్పుడే మంచి. నువ్వు మంచంలో చూస్తానే అడవి జంతువు మాదిరి ఎన్నో పరారిపోతే ఎట్లుంటుంది? అంటే రీసెంట్లీ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? విషయం మనకు తెలియదు ఇంకా వెళ్ళలోతు. అంటే వైసీపీ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేస్తున్నారు కదా, దాని గురించి అసలు ఏం చెప్తారు? వెళ్ళం మనకు తెలియదు. అది ప్రభుత్వం బాగుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా చేస్తున్నారు? ఏం పర్వాలే, పెద్ద పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతోటి ఏ అవసరం ఉన్నా కానీ హెల్ప్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఏం పర్వాలే, ఆయన బాగా ప్రభుత్వంలో బాగా మంచిగానే బాగా ఎవరు పోయినా పలకరియడం అదే కావాల్సింది. లోకేష్ గారి పాలన ఎలా ఉంది? సూపర్. ఈయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ సూపర్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అంటున్నారు కదా, అవన్నీ మనకు అవసరం లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ కథ. జగన్ మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ సీఎం అవుతారా? అదేం నా చేతులు ఉందే. అంటే నేను వస్తాను అంటున్నాడు కదా. అవన్నీ మామూలుగా మరుగుతుంటాయి, అవన్నీ అవసరం లేదు. ఓకే, వన్ వర్డ్లో ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ గురించి? ఒక మాటలో తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్తారు? సూపర్గా ఉంది పరిపాలన, దానికి ఇబ్బంది ఏమి లేదు. మంచి పెద్ద ఆయన, మంచి పరిపాలన బాగుంది. ఈయన కావాలని కోరుకున్నారు జనం. పథకాలు ఇవ్వడం లేదు కదా చంద్రబాబు నాయుడు గారు. సార్ నేను ఎలా మన ఎక్కడెక్కడే గుర్రం చెప్తే సవారు పోతుంది, వచ్చాయి చేస్తాడంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి కానీ పోలవరం కానీ అన్నీ చేస్తాడు. ఆయన తెలియదు ఏం లేదు, ఆయన తెలియదు ఏం లేదు. అసలు ఎందుకు నమ్ముతున్నాం అంతసేపు చంద్రబాబు నాయుడు గారిని? ఏం పర్వాలేదు, ఆయన పెద్ద ఆయన, సీనియారిటీ, మంచి నాయకుడు, ఆయన మించి కూడా ఏం లేడు. థ్యాంక్ యూ మేడం. మీ పేరేంటి? నా పేరు విజయకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను గుంటూరు నుంచి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఎందుకు వచ్చారు? సార్ని కలవడానికి గల కారణము సమస్యల గురించి చూద్దామని వచ్చాము. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పాలన? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారండి. ప్రజా దర్బారు పెట్టి ప్రజల్లో ఉండడము,
మంచి సీఎం అని పేరు కదా సార్ గారికి, బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుండాలని మేము కోరుకుంటున్నాం. నారా లోకేష్ గారు కానీ ఎలా చేస్తున్నారు? నారా లోకేష్ గారు ఐటీ రంగం గురించి బాగా విదేశాలకు వెళ్ళి మనకి కంపెనీలు తీసుకురావాలని చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అంటే గతం మీకు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఎలా అనిపించింది మరి? గత 5 సంవత్సరాల అభివృద్ధి లేదండి. ముందు రాష్ట్రానికి అభివృద్ధి అనేది లేదు, జాబ్స్ లేవు, స్టడీ పరంగా చూస్తే బాగలేదు, ఏమీ బాగలేదు. ఇప్పుడైతే మాత్రం బాగుంది, బాగా చేస్తారని మేము అనుకుంటున్నాం. నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ కి ఐటీ కంపెనీలు తీసుకొస్తారని మీకు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం, ఖచ్చితంగా. ఎందుకు నమ్ముతున్నారు అంతగా? నమ్ముతున్నాం అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు ఐటీ పరిశ్రమకు సంబంధించి కొన్ని విదేశాలకు వెళ్ళి తీసుకొస్తామని చెప్పారు. కంపెనీస్ ఐటీకి సంబంధించి సాఫ్ట్వేర్ ఇవన్నీ డెవలప్మెంట్ అయితే బాగుండిద్దని, అందుకనే కదా మనం ఓట్లేసి గెలిపించాము. గత జగన్ పాలనలో అభివృద్ధి అనేది లేదండి, అందువల్ల ఇక మనం సార్ తీసుకొస్తారన్న నమ్మకం మీద గెలిపించాము. జగన్ మేము చాలా మందికి పథకాలు ఇచ్చాము, అమలు చేసాము, ప్రజలకు న్యాయం చేసాము, మమ్మల్ని కావాలని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆశ చూపెట్టిందని అంటున్నారు కదా, నిజమంటారా? అది అయితే నిజం కాదండి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు ఆ పరిపాలనలో, ఆ జగన్ పరిపాలన ఏంటంటే ఓన్లీ సంక్షేమం వరకే జరిగింది, అభివృద్ధి అనేది లేదు. రాష్ట్ర అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఏమి జరగట్లేదు కదా, జాబ్స్ లేవు, ఏమి లేవు. ఇప్పుడు మాలాంటి చదువుకునే యూత్కి జాబ్స్ లేవు. రీసెంట్లీ వైసీపీ ఎమ్మెల్యేల అరెస్ట్ పై మీ అభిప్రాయం అనేది ఏంటి? నో కామెంట్స్. వన్ వర్డ్ ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ గురించి? టీడీపీ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుండాలి అని మేము కోరుకుంటున్నాం, అంతే కదా.